అంశాలు తెలియజేసి దైవ వర్తమానం నిమిత్తమే ప్రార్థన చేస్తారు. తర్వాత వర్తమానంలోకి మనకు వెళ్తాం. ఎస్సీపార్ గారి ముందుకు వచ్చి 2 నిమిషాలు మీ యొక్క అనుభవాలు తెలియజేసిన తర్వాత వాక్య నిమిత్తమే ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మరి సంఘ కాపరి గారికి, అదేవిధంగా వేదిక నరసించిన పెద్దలకు నా వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు మెర్సీ కిషోర్. నేను ఇండియన్ ఇవాంజలికల్ మిషన్లో మిషనరీగా పనిచేస్తున్నాను. మరి 2005 సంవత్సరంలో మాకు వివాహం అయింది. వివాహం అయినాక మరి అనేక పొలాలలో మేము పనిచేస్తాము. అనేక ఆదిమవాసుల జాతుల మధ్య మేము పనిచేస్తాము. 2007 నుంచి 2018 సంవత్సరం వరకు మొట్టమొదటిగా కోయ, లంబాడ, నేతకాని, కురుంబ, రెడ్డి, గదబ ప్రజల మధ్య మేము పనిచేస్తాము. మరి ఈ మిషనరీ పరిచర్య ఏ విధంగా ఉంటుందంటే, మరి వారు ప్రజల మధ్యకు పోయి వారి ఆహార అలవాట్లను మనం నేర్చుకొని, వారు వస్త్రధారణ మనం నేర్చుకొని, వారి సొంత ప్రజలుగా మనము వెళితేనే వారు మనల్ని అంగీకరిస్తారు. క్రీస్తు ప్రేమని వారికి ఆ విధంగా తెలియజేయాలి. మరి ముఖ్యంగా మరి నేను మరి ఐఎంలో మరి నా భర్తతో కలిసిన సేవా పరిచర్య ఏమిటంటే, స్త్రీల మధ్య, చిల్డ్రన్స్ మధ్య, యూత్ మధ్య ఎక్కువగా పనిచేసేదాన్ని. మరి 2012లో మరి తమిళనాడు ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు మరి భయంకరమైన విగ్రహారాధన, మీకు తెలిసే ఉంటుంది. తమిళనాడు రాష్ట్రం అంటే చాలా భయంకరమైన విగ్రహారాధన. మనం బైబుల్ పట్టుకొని తిరిగే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ఎస్ ఎక్కువగా ఉంటారు. ప్రతి గ్రామంలోనే ఆర్ఎస్ఎస్ నాయకులు ఉంటారు. మనం బైబుల్ ఏంటంటే మన హృదయమే మన బైబుల్. మన హృదయం మనం వెళ్ళి వారికి డాక్టర్ లాగో, టీచర్ లాగో మనల్ని పరిచయం చేసుకొని వాళ్ళకి ఆ విధంగా మనకి గవర్నమెంట్ నుంచి వారికి ఏవైతే వసతులు ఉన్నాయో వాటిని పరిచయం చేస్తూ ఈ విధంగా సోషల్ యాక్టివిటీ చేస్తూ వాళ్ళని దేవుని సన్నిధిలోకి నడిపించడం. మరి అక్కడికి వెళ్ళినప్పుడు నేను చాలా అంటే మొదటిగా ఏమనుకున్నానంటే, ప్రభు ఈ ప్రాంతానికి నడిపించాము. మేము అక్కడికి వెళ్ళినప్పుడు 4 ఉన్నారు. ఇద్దరు చిన్నపిల్లలు, కాల్ లేనైన వాళ్ళ అమ్మగారు. ప్రభు మరి ఈ ప్రాంతానికి నడిపించావు. మరి ఈ భయంకరమైన విగ్రహారాధనతో మరి రాతి మనుషుల మధ్యకు మమ్మల్ని పంపించావు. నేను ఏ విధంగా నీ సువార్త పరిచర్యలో మరి నేను ముందుకు వెళ్ళాలి అని దేవుడు నేను ప్రార్థించినప్పుడు మరి అక్కడ స్త్రీల మధ్య నాకు దేవుడు పరిచర్య చేయాలని నాకు ఒక భారం కలిగించాడు. అక్కడ కన్నపల్లని గ్రామం నుంచి ఒకే ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ప్రభా అని ఆవిడ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా మనము ప్రార్థించండి, లేకపోతే ఇలా వాక్యము దేవుడు మీ కొరకే జన్మించాడని మనం చెప్పలేము. కాబట్టి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాళ్ళ గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టి అట్టి విధంగా ఒకరితో ప్రారంభించాము. సంవత్సరానికి 40 మంది స్త్రీలు ఆ గ్రామంలో చేరారండి. హల్లెలూయా! ఇది కేవలం దేవుని కార్యము. సువార్త అందరి ప్రజలకు సువార్త ప్రకటించడమే అయ్యము గోల్. కాబట్టి మనకు అనేక మంది స్త్రీలు వారి బాధలు చెప్పుకోవడానికి ఇక్కడ ఏదో జరుగుతుంది అని వచ్చేవారు. కూర్చోబెట్టి వాళ్ళ గురించి మాట్లాడి, సరేనమ్మా మరి నువ్వు నమ్మితే నీ గురించి ప్రార్థన చేస్తాం, నీ భర్త మారుతాడు, నీ కష్ట సుఖాలు తొలగుతాయి, నువ్వు విశ్వసిస్తావా, నమ్ముతావా అని చెప్పినప్పుడు నమ్మేవారు. ఒక ఆమె మరి ఆ గ్రామంలోనే భర్త తాగుడు వ్యసనానికి గురయ్యి అనేక బాధలు భరించలేక, మనం చేతికి గాజు వేసుకుంటాం కదండి, ఇన్ని గాజులు నూరుకొని మింగేసి హాస్పిటల్ తీసుకెళ్తే ఈమె బ్రతకూడని చెప్పేశారు. మరి వాళ్ళ అత్తమ్మ వచ్చి, మీరు ఎప్పటి నుంచో ఇక్కడ ఏదో చేస్తున్నారు, మరి నేనైతే నమ్ముతున్నాను, మరి మీ దేవుడు నాకు వాళ్ళని బ్రతికిస్తాడు అని విశ్వసించింది. ప్రార్థన చేశాము. ఏ డాక్టర్ అయితే చెప్పాడో ఆమె చనిపోతారని ఆ డాక్టరే చెప్పాడు, ఈమె బ్రతుకుతారని. హల్లెలూయా! గంటలో ఆమెకి ఆ బాధ్యతలన్నింటినీ తీసివేసి నిర్వహించారు. కాబట్టి ఇలాగా మా సువార్త పరిచర్య మరి స్త్రీలను నడిపించడము. మరి ఎందుకంటే మరి క్రైస్తవ జీవితానికి ప్రార్థన వెన్నుముక్క లాంటిది. ఎలాగో కుటుంబానికైనా సంఘానికైనా స్త్రీ బలమైనది. స్త్రీ బలంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుంది. స్త్రీ బలంగా ఉంటే సంఘము
భారంగా ఉంటుంది. మీకు తెలిసిందే, మనము అనేక సంఘాల్లో చూసుకున్నట్టయితే ఆదిత్యత ఎవరిది అంటే స్త్రీలదే ఉంటుంది మన సంఘంలో చూసుకున్నట్టయితే. కాబట్టి స్త్రీలని అతి విధంగా ఆ రోజు ఏం చేసేవారు అంటే చిన్నగా పాటలు నేర్పించడం, ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి పాటలు నేర్పించడము, వాళ్ళకి చదువు రాదు, కంఠస్థ వాక్యాలు నేనే రాసి చెప్పడము. ఆ పిల్లలు ఉంటారు కాబట్టి నేను ఇంగ్లీష్లో రాసిస్తే వాళ్ళకి తమిళ కన్నడ వచ్చు కాబట్టి వాళ్ళు ఆ భాషలోకి మరి ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి నేర్పించి ఈ విధంగా వాళ్ళకి ఇయర్ బై ఇయర్ దినదినము వాళ్ళకి దేవుళ్ళలో కృష్ణ పుట్టించి వాళ్ళు ఇప్పుడు బలంగా ఉండేలాగా ఆ 40 మంది స్త్రీలలో 25 మంది బాప్తిజం తీసుకున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఇప్పుడు ఇంకా బలంగా ఉండాలని ఆ తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా అధికమైన పరిచర్య జరిగి ఆ మారుమూల గ్రామాల నుంచి అనేకమైన మంది మరి క్రీస్తుని వెంబడించేలాగా ప్రార్థన చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నానండి. అదేవిధంగా మరి మా పరిచర్య మేము ఇప్పటివరకు సంఘ పరిచర్య చేసాము. ఇప్పుడు ఏమంటే మరి ప్రమోషనల్ వర్క్ అంటారు. సంఘాల మధ్యకు పోయి ఐఎం గురించి వివరించి వారిని ప్రోత్సహించి ఐఎం పరిచర్యను ఇంట్రడ్యూస్ చేస్తూ సంఘాల్లో మరి ఐఎం గురించి చెబుతూ ఆ సంఘం నుంచి ఐఎం గురించి ప్రార్థనా గుంపులను, ప్రార్థన సహకారులను, మరి పోషకులను ఐఎం పోషకులను లేపడము మా పరిచర్య. కాబట్టి మా పరిచర్య గురించి ప్రార్థన చేయండి. ఈ ప్రాంతాల్లో మరి ఈ 2025లో మరి నేను తీసుకున్న తీర్మానము ఈ యొక్క పెండూరుకి ఈ వైజాగ్ గ్రామాల్లో అనేక సంఘాలకు వెళ్ళి ఐఎం ఉమెన్ ప్రేయర్ సెల్స్ ని ఏర్పాటు చేయాలని మరి నేను గత 2024 డిసెంబర్ నెలలో తీర్మానం చేసుకున్నప్పుడు మరి కోటపాడు మహంతి పాస్టర్ గారు మొట్టమొదటిగా నేను అడిగినప్పుడు వచ్చి వారు ప్రేమగా ఆహ్వానించారు. మొట్టమొదటిగా ఆ సంఘంలో ఐఎం ఉమెన్ ప్రేయర్ సెల్ మరి కండక్ట్ చేయబోతున్నాము. ఈ సెకండ్ సాటర్డే ఇనాగ్రేషన్ చేయబోతున్నాము. దాని వరకు ప్రార్థించండి. అదేవిధంగా ఎస్కోట శరత్ కుమార్ గారి సంఘంలో కూడా అడిగాము, చెప్తామన్నారు. ఇలాగా ఎందుకంటే మనకి ప్రార్థన అవసరం ఎంతో ఉన్నది. దేవుడి రాక అది సమీపంగా ఉంటుందిగా దేవుడు ఎవరు కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు. దేవుడు తెలుసుకోకుండా చనిపోవాలని దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి మన భారము ఆత్మ సంపాదన. కాబట్టి ఈ ప్రార్థన ప్రేయర్స్ ప్రతి సంఘంలో నెలకొల్పబడాలని ప్రార్థన చేయండి. మా పరిచర్య గురించి ప్రార్థన చేయండి. మాకు 2 కుమారులు, పెద్ద బాబు 10th చదువుతున్నాడు, చిన్న బాబు 8th చదువుతున్నాడు. శ్యామ్ కిషోర్ మరి తన ఎగ్జామ్స్ గురించి ప్రిపరేషన్ గురించి ప్రార్థన చేయండి. మరి ప్రార్థన చేసుకుందాం. వాక్యం వరకు మహాపరిశుద్ధుని తండ్రి ప్రేమ మా ప్రభా, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు కోట్లాను కోట్ల స్థుతులు స్తోత్రం సమర్పించుకుంటున్నాం. దేవా ఇదిగో తండ్రి ప్రభా, మా పాపముల నిమిత్తము ఈ లోకములోనికి కన్యక గర్భమందు తండ్రి ప్రభా మానవ శరీరంతారిగా రిక్తుడవై తండ్రి ప్రభా ఖండించి ప్రభా ఏ పాపము ఎరిగిన నీవు మా కొరకు పాపిగా ఎంచబడి నీ పరిశుద్ధ రక్తాన్ని మా కొరకు చిందించి ప్రభా మమ్మల్ని శుద్ధీకరించిన నీకు వందనాలు. ఇదిగో దేవా తండ్రి ప్రభానైనా నీ వెలుగును మేము రుచి ఉన్నాం ప్రభా. మీ లోకమునకు వెలుగై ఉండండి అన్నారు ప్రభా. ఇంకా చీకట్లో నశించిపోతున్న ఎంతో మంది జనాంగం ప్రభా మారుమూల ప్రాంతాల్లో ఆదిమ ప్రజల మధ్య ఉన్నారు ప్రభా. వారందరికీ నీ వెలుగు ప్రకాశింపు చేయడానికి నీ కృప మాకు అనుగ్రహించండి ప్రభా. ఎవరు బిడ్డలతో మాట్లాడండి ప్రభా, స్త్రీలతో మాట్లాడండి ప్రభానైనా పరిచర్యల కొరకు ముందుకు రావడానికి నీ కృప అనుగ్రహించండి. మరి ముఖ్యంగా తండ్రి ప్రభానైనా ఇదిగో దేవని దీనదాసుల వాక్యం ఎత్తుకోవచ్చుండగా ప్రభా ఆ బిడ్డ నోరికి దూరగా శబ్దముగా ఉండి తండ్రి ప్రభానైనా మాకు మా అందరికి కావాల్సిన వాక్యం అందించండి తండ్రి ప్రభా. ఈ ఆత్మీయ తండ్రి ప్రభా ఆహారమును మేము తిని తండ్రి ప్రభా భుషించి తండ్రి ప్రభా మా జీవితాలు అన్వయించుకొని అనేక మందికి మేము భేదకరంగా ఉండడానికి నీ కృప చూపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగివేడుకుంటున్నాం తండ్రి. ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చామండి. దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. మనం వచ్చినటువంటి రెవరెండ్ కె కిషోర్ పాల్ గారు మరి దైవ వర్తమానాన్ని ఇవ్వడానికి మనం ప్రేమతో మనం ఆహ్వానిస్తాం. హల్లెలూయా. అది చాలా మనం శ్రేష్టమైన సమయంలో ఉన్నాము. దేవుడు మనకి ఈ నూతన సంవత్సరం దేవుడు మనకి అనుగ్రహించి ఈ 2వ మాసంలో 2వ దినం 2వ మాసంలో 2వ దినం మొదటి పునరుద్ధానం దేవుడు మన జీవితం అనుగ్రహించాడు.
మరి మీ దగ్గరికి రావడము దేవుని యొక్క కృప. హల్లెలూయా. మీరందరూ చూడడం కూడా నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే మరి సత్య సువార్త సంఘం అనేది ఒక మిషన్ ఓరియంటెడ్ చర్చ్. ఎక్కడైతే సువార్త అందదో, సువార్త అందిన ప్రాంతాల్లోని సువార్త ప్రకటించే వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను, సహకరిస్తున్నాను. వాట్ ఏ వండర్ఫుల్ జాయ్ ఇది. హల్లెలూయా. విశాఖపట్నంలో కొన్ని వందల సంఘాలు ఉన్నాయి. ఆ వందల సంఘాల్లో కొంతమంది పరిచయాన్ని గుర్తిస్తున్నారు. అందులో మీ చర్చ్ ట్రూ గాస్పెల్ ఫెలోషిప్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ మరి ప్రభువులు నిద్రించారు రెవరెండ్ సామ్యూల్ రాజు గారు. అలాగే వారితో పాటు ప్రియులు మైకిల్ ప్రభాకర్ గారు, అలాగే మధ్యలో పాస్టర్ ఏలియా గారు. మరి ఆయన దేవుడు పిలుచుకున్నప్పటికీ పరిచర్య ఆగకుండా నిరాటంకంగా ముందుకు సాగిపోతుంది. హల్లెలూయా. నేను దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి నేను గత సంవత్సరం ఇక్కడికి వచ్చాను, ఆహ్వానించారు వీళ్ళు ఏలియా గారు మమ్మల్ని. ఈ సంవత్సరం కూడా మరి ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మీ సంఘం దేవుని సేవకులు, దేవుని మిషనరీస్ని ప్రేమించే సంఘం. ఈ భూమి మీదకి ఎవరు మొట్టమొదటి మిషనరీగా వచ్చారంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మిషనరీ, మొట్టమొదటి మిషనరీ. కరెక్టే, తోమా గారు వచ్చారు. తన కుమారుడిగా ఈ లోకంలో మిషనరీగా ఈ లోకానికి తండ్రి పంపించారు. కొంచెం అపోస్తలుడైన తోమా కూడా మన భారతదేశానికి వచ్చి కేరళ రాష్ట్రం నుంచి తమిళనాడులో మరి చెన్నైలో ఇప్పుడు కూడా సెయింట్ థామస్ హోమ్ ఉంది అక్కడ. ఇప్పుడు అది మీరు చూడండి, ఆ నింపులు కూడా అక్కడ మ్యూజియంలో పెట్టారు. చాలా ఆశ్చర్యం దేవుని యొక్క విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు. మరి నన్ను ఇక్కడికి చక్కగా మీరందరూ నన్ను గుర్తిస్తున్నారు, మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు. మరి దూరంలో మరి ప్రియులు రెవరెండ్ సామ్యూల్ గారి కుమార్తె సుజాత గారు, అల్లుడి గారు సునీల్ గారు దూరదేశంలో ఉన్నారు. వారు చక్కగా ఈ పరిచర్యకి సహకరిస్తున్నారు. నేను ఎప్పుడు వచ్చినా వారి నేమ్స్ వింటుంటారు. వారు అనిపించింది, అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎక్కడో ఉన్నారు కానీ సంఘం గురించి వాళ్ళు ఎంతో బాధ్యత కలిగి ఉన్నారు. ఒక ఇంటి గురించి తల్లిదండ్రుల పిల్లల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉంటారో మరి మా ప్రియులు సునీల్ గారు అలాగే సుజాత గారు ఈ సంఘాల పట్ల భావన కలిగి ఉన్నారు. ఎక్కడో ఉన్నారు, అక్కడ సహాయం చేయొచ్చు కానీ వాళ్ళ తల్లి సంఘాన్ని మర్చిపోలేదు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక మంచి జీవి కలిగి ఈ నూతన సంవత్సరంలో మీ గృహానికి వెళ్ళి మంచి సమర్పణ తీసుకోవాలి. ఎవరి గురించి? దేవుని గురించి. మన మధ్యలో సిస్టర్ విజయ్ కుమారి గారు ఉన్నారు, అప్రిషియేట్ చేస్తున్న అయ్యం తరపుని. ఎందుకంటే ఆమె ప్రాముఖ్యంగా నేను ప్రాంతీయ కార్యదర్శి ఉంటాను. పాస్టర్ గారు అడవుల్లో అయితే మిషనరీస్ వెళ్తారు, సువార్తను ప్రకటిస్తారు, అక్కడ శిష్యులు తయారు చేస్తారు. మరి పట్టణాలలో మిషనరీస్కి మేము ఉన్నాం కానీ ఒకరిని నేను 100 సంఘాలు తిరగలేదు. కాబట్టి ఆ పని నేను చేస్తాను పాస్టర్ గారు. నేను ఆ దర్శనం నాకు ఉంది, నేను చేస్తాను అనే భారం కలిగి మా సిస్టర్ విజయ్ కుమార్ ఏలియా గారి ముందుకు వచ్చి ఈ బాధ్యత తీసుకొని ప్రతి నెల 2200 నుంచి 2500 వరకు ఒక మిషనరీని పోషిస్తున్నారు. హల్లెలూయా. అది ఎంతో గొప్ప సంగతి. అది ఇక్కడ ఎవరైతే చేతులు చాచి ప్రతి మాసం సమర్పిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదమే. ఇంకెవరైనా ఎవరైనా ఉంటే మీరు కూడా ఇందులోని ప్రపంచ సవర్తకరణకే, ఏదో మా ఇంటి కోసం మా పిల్లల కోసం నా గురించిగా చెప్తుంది. అది ప్రపంచ సవర్తకరణకే. అన్ని దేశాలు మనం వెళ్ళలేము, మనం పక్కన రాష్ట్రం కూడా వెళ్ళలేము. మనం చాలా మంది పక్కన ఒరిస్సా కూడా చాలా మంది చూసి ఉండకపోవచ్చు, మనకి ఒరియా రాదు. పక్కన ఛత్తీస్గఢ్ అక్కడ చాలా ట్రైబల్స్ ఉన్నారు. అక్కడ స్టేట్లో హిందీ, చాలా మంది హిందీ రాదు, అక్కడికి వెళ్ళి ఉండకపోవచ్చు. కానీ మన మిషనరీస్ ఈ ట్రూ గాస్పెల్ చర్చ్ తరపున అక్కడ సువార్తను అందిస్తున్నారు. మరి వాళ్ళు చూడాలంటే మీకు ఆశ ఉందా? వాళ్ళు చూడాలని ఆశ ఉంది ఇక్కడ? తప్పగా రండి. నేను ఈ నెక్స్ట్ వీక్ మరి కేకోటపట్ చర్చ్ నుంచి కొంతమంది యూత్ని తీసుకుని వెళ్తున్నారు. యూత్ మాతో 17 మంది యూత్ వస్తున్నారు. వాళ్ళు మన విజయనగరం కన్వెన్షన్కి వచ్చి ఆ యవనస్తులందరూ కూడా విజన్ బిల్డింగ్ టీమ్గా ఆ రోజు పాస్టర్ గారు వచ్చారు. ఒకరోజు ఉన్నారు, వాళ్ళు కొంచెం చర్చ్ పనులు బట్టి నెక్స్ట్ డే వెళ్ళిపోయడం జరిగింది.
వాళ్ళు 3 days ఉన్న యూత్ మేము ఒక దర్శన నిర్మాణకుల బృందంలో ఉండి ఈ దర్శనాన్ని అనేక మంది చెప్తాం. కేపడపల్లి, దేవరపల్లి, వ్యాపారి ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ సంఘం మేము వెళ్తామండి. ఆ పని బాగా అప్పగించాను. నాకు ఎవరు వస్తారు చదువుకుంటారు, ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, ఎక్కడో అవుట్ ఆఫ్ సిటీలో ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు ఇమీడియట్గా మేము ఒక మిషన్ పొలం దర్శించాలంటే మాస్టర్ గారు మమ్మల్ని తీసుకెళ్ళరా అడిగినప్పుడు వాళ్ళు నేను దగ్గరలో ఒక కొత్త మిషన్ పొలం ప్రారంభించాం. అది కొటియా ప్రజలు, వాళ్ళు భయంకర విగ్రహాధికులు, వాళ్ళు ప్రజలకి దూరంగా ఉంటారు, అడవులకు గ్రామాలు ఉంటారు, టెర్రరిస్టులతో కలిసి సహవాసం చేస్తారు. వాళ్ళు నక్సలైట్స్ ఎక్కువ, నక్సలైట్స్ అంటే కొటియా ప్రజలు ఎక్కువ, నక్సలిజం ఎక్కువ ప్రజెంట్ ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో. వారి మధ్యకి మేము వాళ్ళు తీసుకొని రేపు 11, 12 2 రోజులు వాళ్ళ అడవులో ఉంచుతారండి. అక్కడ జరుగుతున్న సేవను చూస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు, తిరిగి మళ్ళీ వాళ్ళ సంఘానికి వచ్చే సంఘంలో ఆ విషయాలు తెలియజేస్తారు. హల్లెలూయా. పాత ఎంతో విస్తారంగా ఉంది. మనం చాలా మంది దేవుడిని మార్చి చెప్పుండొచ్చు. కోత ఎంతో కానీ పనివారు చాలా ఎక్కువైపోయారు, లేరు మనకు అసలు. నేను భాస్కర్ అప్డేట్ చేయలేదు. నిన్న మేము దేవుని కృప వల్ల 29 మంది యవనస్తులని మేము మిషనరీస్గా ట్రైనింగ్ ఇచ్చి బెంగళూరులో కంబైన్స్మెంట్ సర్వీస్ జరిగింది. కొంతమంది మహారాష్ట్ర, కొంతమంది ఛత్తీస్గఢ్, కొంతమంది హర్యానా, కొంతమంది దగ్గరలో ఉన్న కొన్ని ఇతర రాష్ట్రాలకి వాళ్ళు మేము పంపడం జరిగింది. నిన్న జరిగింది అది. కానీ ఇప్పటికీ కూడా చాలా మంది యవనస్తులు ఈ యొక్క సువార్తకరునికే మాకు కావాలి, మీ సంఘం నుంచి ధనాన్ని పంపిస్తున్నారు, మీ సంఘం నుంచి ఎవరినైనా సంవత్సరానికి ఒకరినైనా మిషనరీగా వెళ్ళాలి. హల్లెలూయా. అదే దేవుడి కోరిక. మన యెరూషలేములో పేతురు, యోహాను గంభీరంగా వాళ్ళ సువార్త అందిస్తున్నప్పుడు అనేక మంది ప్రజలు చూస్తున్నారంటే వాళ్ళ సువార్త అందిస్తున్నారు. ఏం చేయాలి పేతురు యోహానంటే? ఇప్పుడే మీరు మారుమనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి. ఇమ్మీడియట్గా 3000 మంది చేర్చబడారు సంఘంలో. అది మొట్టమొదటి కన్వర్షన్ యెరూషలేములో. ఈ దినాన్ని నా ప్రసంగం అంటున్నారు. లాస్ట్ లో ప్రసంగం చేసినప్పుడు ఒక హైదరాబాద్ నుంచి వచ్చారు సార్ ఇక్కడ జ్ఞాపకం షాపింగ్ ఉండి మెసేజ్ ఇచ్చారు కదా సామ్రాజ్ గారు తమిళ. ఆ సార్ నేను యూట్యూబ్ లో చూసిన బ్రదర్ నీ వాక్యం పాస్ ఏదే కదా అడిగి ఎవరంటే ఒక మిషనరీ అని చెప్తున్నారంట. మరి ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఎవరు వీక్షిస్తారో తెలియదు, కానీ అందరికీ సభాధ్యకుడిని సందేశాలు మీకు ఇస్తాను. నేను 2 రోజులు సిద్ధపడుతున్నాను. ఏంటి ప్రభా, మరి యొక్క ట్రూ గాస్పెల్ చర్చ్లో సత్య సువార్త సంఘంలో వాట్ ఐ హావ్ టు గో టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు గ్రో, అంటే మీకు ఎలాంటి వాక్యం అందించాలి, ఏ విధంగా ఆత్మలో వర్ధన చేయాలని నేను దేవుడిని అడిగినప్పుడు కొన్ని విషయాలు నేను పేపర్ మీద చక్కగా రాసుకొని వచ్చాను. దేవుడు మనల్ని ఈ నూతన సంవత్సరం అడుగుతుంది ఏంటంటే, ఏంటి ఎక్కువ అడుగుతున్నాడు దేవుడు మనల్ని? మరి మన మధ్యలో ఈ బుక్ మీకు కనబడుతుంది. ఇది మీకు కట్టిన సంఘం. ఇది ఇలాంటి సుమారు 13 సంఘాలు కట్టగలిగాం. హల్లెలూయా. ఈ బుక్ మా భార్య మెల్సీ కిషోర్ 2 years రాత్రనక పగలనక కష్టపడి రాసింది. ఇది ఇంగ్లీష్ వస్తే చాలు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ కదా. తమిళ పాడొచ్చు, కన్నడ పాటలు పాడొచ్చు. మా మిస్సెస్ కూడా కొన్ని పాటలు ఓన్గా రాసింది, క్లుప్తంగా రాసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, తను ఇందాక చెప్పడం మర్చిపోయింది, అందుకే పక్కన పెట్టుకొని ఇందులో తమిళ, కన్నడ, హిందీ, తెలుగు భాషలు ఇందులో ఉన్నాయి. మరి ఇందులో నేను తర్జుమా చేయడం జరిగింది. ఇలా మన భారతదేశంలో 59 భాషల్లో IML తర్జుమా చేస్తారు. ఏంటంటే అవి బైబిల్స్. హల్లెలూయా. ఈ 59 భాషల్లో ఇంకా చాలా కొన్ని గ్రంథాలు మాత్రమే కొత్త నిబంధన, పాత నిబంధన అయ్యాయి. ఇంకా ప్రజెంట్ కొన్ని ఇంకా న్యూ టెస్ట్మెంట్ ఇంకా జరుగుతున్నాయి. దయచేసి ప్రార్థన చేయండి. మనకి బైబిల్ తర్జుమా చేసే మిషనరీస్ కూడా మనకి కావాలి. మరి ఈ బైబిల్ తర్జుమా చేయడానికి కదా ఎవరు ప్రయాసపడ్డారు దీని వెనక? తెలుగు బైబిల్ అనువదించుటకు విలియం కేరీ గారు. హల్లెలూయా. ఎక్కడ పుట్టాడైనా? లండన్లో పుట్టాడు కదా. వెస్ట్ బెంగాల్ వచ్చి అక్కడే తన ప్రాణం విడిచిపెట్టారు. మన మిషనరీస్ మన భారతదేశంలో 3452 ప్రజా గుంపులు ఉన్నాయి. అంటే పీపుల్ గ్రూప్ అంటారు. ప్రజా గుంపులు అంటే
అంటే ఇన్ని రకాలు భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. అందులోని 249 ప్రజా గుంపుల మధ్య మేము గత 60 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నాం. నేను చనిపోయే ముందు ఒకటే నా కోరిక ఏంటంటే, ఏ ఒక్కరు సువార్త వినకుండా ఎవరు కూడా చనిపోకూడదు నా దర్శనం. హల్లెలూయా. మరి మీకే దర్శనమో నాకు తెలియదు. నేను చనిపోయే ముందు ఏ ఒక్కరు సువార్త వినకుండా నాలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఎక్కడికి వెళ్ళిన కనీసం ఎవ్రీడే ఒక 2-3 సువార్త చెప్పాలి మనం. హల్లెలూయా. వారిని దేవుని దగ్గరికి నడిపించాలి, అది నా ఆశ. కానీ దేవుడు ఏంటి ఈ నూతన సంవత్సరంలో మనం అడుగుతున్నాడు, నాకు ఇవ్వాల్సిన సమయం 12:30 వరకే. ఎవరైనా చిన్న మాట చెప్పగలుగుతారమ్మా? దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఈ నూతన సంవత్సరంలో నీ మనసు ఎవరి మీద పెడుతున్నావు? ఉదయం లేచి సాయంకాలం వరకు నీ మైండ్, నీ ఆలోచన, నీ తలంపు ఎవరి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నావు? కానీ దేవుడు చూస్తున్నాడు హృదయ రాష్ట్రములు ఎరిగినటువంటి వాడు. ఈ లోకంలో ఎవరిని ఎక్కువగా మనం ప్రేమించాలంటే క్రీస్తుని తప్ప ఈ లోకంలో ఎవరిని కూడా మనము ప్రేమించుకోవడం. మా చక్కగా మాకు మ్యారేజ్ అయింది, మా భార్య ఉంది, నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎంతవరకే అంతవరకే. వీళ్ళ 3 కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారంటే, ఏ దేవుడైతే తన పోలిక చొప్పున నన్ను సృష్టించాడో ఆ దేవుడిని మొదట ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అదే యాటిట్యూడ్ ఒక మానవుడిగా ఈ లోకంలో బ్రతకాలి. ఈ రోజుల్లో మనిషి ఏమవుతున్నారంటే, ఎక్కువగా దేవుని కంటే ఎవరిని ఎక్కువ నమ్ముతున్నారు మనుషులు? ఎవరినమ్మా? వాకాన్ని ఎక్కువ నమ్ముతారు. వాకంలో ఉన్న సోషల్ మీడియాని ఎక్కువ నమ్ముతున్నారు కదా. లోకంలో మనుషులు చెప్తున్న మాటలను తొందరగా నమ్ముతారు. బైబిల్ని తొందరగా ఎవరు నమ్మట్లేదు. క్రైస్తవులు కూడా చాలా మంది చాలా విచారకరమైన ఆ బైబిల్ అలాగే చెప్తుందండి. ఒక నోటు మాటతో దానిని పక్కన పడేస్తారంతే. కానీ దీన్ని రాయడానికి ఎంతమంది దీని వెనక ప్రయాసపడ్డారు. పరిశుద్ధాత్మతో దీనిని ఎంతగా చక్కగా దైవాత్మతో రాయగలిగారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ మీకు కలిగి ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో లేకపోతే వాక్యాన్ని నమ్మో, దేని నమ్మో, ఏదో మామూలుగా చర్చకు వస్తావు, వింటావు, వెళ్ళిపోతావు అంతే. ఈ లోకంలో ఎక్కువగా ఎవరిని ప్రేమించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. అందుకనే మీకా రాసిన గ్రంథంలో చక్కగా రాయబడిన 767 పేజీలోని బైబిల్ గ్రంథం నుంచి 767 పేజీలోని రాయబడి ఉంటుంది. దయచేసి చూడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయం 7వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కోగుడిలో పండుకునే దాని ఎదురు నీ పెదవుల ద్వారమునకు కాపురం పెట్టుము. హల్లెలూయా. డోంట్ బిలీవ్ ఇన్ యువర్ ఫ్రెండ్స్. చాలా మంది తల్లిదండ్రుల కంటే కదా, వాక్యానికంటే ఎవరిని ఎక్కువ నమ్ముతారండి? స్నేహితులు నమ్మి వాళ్ళు ఎక్కడ రమ్మని వెళ్ళిపోతుంటారు. యవనస్తులతో సహా, యవనస్తులు మొదలుకొని పెద్దవారు వరకు. నా చిన్ననాటి స్నేహితులు అంటుంటాం. మనం చాలా వార్తలు వింటుంటాం. స్నేహితులు నమ్మి ఆదివారం నాడే చర్చిలో కూర్చున్నాడు పాస్టర్ గారు బాబు. అప్పటి వరకు అంపక్కనే కూర్చున్నాడు. కానీ వాళ్ళ స్నేహితులు వచ్చారు, ఇప్పుడే వచ్చేది ఓపెన్ అవుతుందని బీచ్కి వెళ్ళారు అంతే. ఆదివారం నాడు శ్రీకాకుళంలో ఆ బీచ్ పేరు అయిపోయారు. అమంతర వలస ఏదో ఉంది, ఒక సముద్రం దగ్గర ఈత పడుతుంటారు. ఆ బాబు అంతవరకు చర్చిలో కూర్చున్నాడు, వాక్యం విన్నాడు. వాక్యం విన్న మధ్యలోనే స్నేహితులు రమ్మంటే స్నేహితులు మాటలన్నీ ఆ నిధిలోకి దూకారు, సముద్రంలోకి దూకారు. 1 గంటకే ఫోన్ కాల్ పాస్టర్ గారికి, మీ కుమార్ చనిపోయాడని పోలీసుల నుంచి కాల్ వచ్చింది. ఎవరు నమ్మి ఈ వ్యక్తి చనిపోయాడండి? అప్పటి వరకు దేవుడి సన్నిధిలో ఉన్నాడు, అంతవరకు దేవుడితో సహవాసం చేశాడు. ఉదయం లేచి తల్లిదండ్రులు ఇద్దరు కూడా కుమార్తె కలిసి వాక్యం చదివి ప్రార్థన చేశారు. కానీ అపవాది ఏ రూపంలో వచ్చిందండి? స్నేహిత రూపంలో వచ్చింది.
అంతవరకు మీరు చూడండి, ఆదికాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో దేవుడు సృష్టించాడు మనిషిని, తన స్వరూపమైన నరుని సృష్టించాడు, తన పోలిక చెప్పిన దేవుడు వారిని సృష్టించాడు. తినొద్దంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ పండును తిన్నారో వాళ్ళు పాపంలో పడిపోయినారు. దేవుని ఆజ్ఞకు వాళ్ళు ఏమిచ్చారు? అతిక్రమించారు. వారి యొక్క పాప ఫలితమే ఈ దినాన్ని మనం చూస్తున్నాము. మరణం మరణం మరణం. మనిషి దేవుని ప్రేమ నుంచి వేరు చేయబడ్డారు ఆ రోజు నుంచి. ఇదిగో ఆదామవ్వ, నీ కంటికి చాలా రమ్యంగా కనబడుతుంది ఆ ఫలమును తినమున నువ్వు చేస్తావని దేవుడు చెప్పిన వాళ్ళు ఏం చేశారు? దేవుని ఆజ్ఞకు వాళ్ళు లోపడలేదు. దేవుని కంటే ఎవరు నీకు ప్రేమించారండి? వాళ్ళు ఆ ఫలాన్ని, ఆ తోటలో ఉన్న ఆ ఫలాన్ని చూసి వాళ్ళు ఆశించి మదించి వారు పాపంలో పడిపోయారు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించొద్దు దయచేసి. ఒకవేళ నీ ఉద్యోగాన్ని నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు, ఒకవేళ నీ డబ్బుని ప్రేమిస్తున్నావు, భూమిని ప్రేమిస్తున్నావా, దేవుని కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించు. దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ లోకంలో చూడండి, 6వ వచనంలో కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపడుచున్నాడు, కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేస్తారండి. ఎవరు? ఇంక వారికే ఏమైపోతారండి? శత్రువులు అయిపోతారండి. ఎప్పటికీ వారే శత్రువులు. ఏ కుటుంబంలో చూసినా ఈ 2025లో ఒక నెలలోని 31 దినాల్లోని 13 మరణం మాత్రం విన్నారు. 5 బైబిల్ సర్వీస్కి అటెండ్ అయ్యాను. అందులో నా స్నేహితుడు నాతో ఏజ్ సమతుల్యం గలవారు. ఒక ఆయన పాస్టర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? డబ్బు గురించి దుబాయ్ వెళ్ళిపోయాడు. ఆయన దేని గురించి చెప్పా? ఉన్న భారతదేశంలో డబ్బు దొరకలేదు. భార్యని కూతుర్ని వదిలిపెట్టి వైజాగ్లో డబ్బు కోసం వెళ్ళిపోయాడు, సేవను వదిలిపెట్టి. టీచింగ్ చేస్తాడు అంతే. టీచింగ్ టైంలో కార్డియక్ అరెస్ట్ వచ్చిందండి. అక్కడే పడిపోయాడు 27వ తారీఖు మొన్ననే. ఇప్పటికి డెడ్ బాడీ కొత్త వలస రాలేదు. వాళ్ళది తుమ్కపల్లికి రాము. నాకు చక్కగా మేము ఈ బెంగళూరులో చదువుకున్నప్పుడు చాలా మంచి ఆయన, బైబిల్ గురించి మంచి గోల్డ్ మెడలిస్ట్, బైబిల్ చూడకుండా దారుణంగా మాట్లాడతాడు, బోధిస్తాడు. అంత మంచి వ్యక్తి అపవాది దేని మీద తీసుకెళ్ళిపోయింది మాత్రమే. ఆయన దేవుని గంగను ప్రేమించకుండా ఏమైపోయాడంటే లోకం వైపు చూసి దుబాయ్ వెళ్ళిపోయాడు. ఆయన చనిపోతాం అనుకోలేదు. హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్పాడు నాకు. మిషనరీ సేవకి కొంత పాస్టర్ కూడా పంపించేవాడు. కానీ ఆ అమ్మగారు అంటున్నారు, నాన్నగారు అంటున్నారు, డబ్బుని ప్రేమించాడు నా కొడుకు సార్, దేవుని ప్రేమించలేదు కాబట్టి మరణం అయిపోయాడు. ఏం చేయాలని అన్న నాన్నగారు 70 సంవత్సరాలు పుట్టిన ప్రియమైన సంగమా, మరణం ఎలాగొస్తో తెలియదు, దుఃఖము ఎలాగొస్తో తెలియదు. ఒక్కసారి వినండి, దేవుని కంటే ఎవరిని ఎక్కువగా స్నేహితులు నమ్మద్దు. స్నేహితుల కంటే ముఖ్యంగా ఎవరు నమ్మాలి? దేవుని నమ్మాలి. దేవుడు అందుకే చక్కగా మీ బైబిల్ గ్రంథం ప్రతిరోజు చదవాలి. ఒకవేళ మీకు టైం ఉంటే ఆదికాండం నుంచి ప్రకటన వరకు సంవత్సరం ఒక్కసారిగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు చదువుతుంటే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? మనం చిన్ననాథుడు పెద్దనాథుడు ఏముంటాయి? అవి తెరవబడుతుంటాయి. హల్లెలూయా. అప్పుడు ఏం చేయకూడదు కదా. బైబిల్ గ్రంథంలో ఒకసారి చదవండి. ఇదే 6వ అధ్యాయంలోని 8వ వచనంలో ఒకసారి చదవండి. మనుషుడా ఏది ఉత్తమమో దేవుడు ఈ నూతన సంవత్సరం నేను ఏం అడుగుతున్నాడంటే న్యాయంగా నడుచుకోమన్నాడు, కనికరాన్ని ప్రేమించమన్నాడు, దేని మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించమన్నాడు అంతే ఆయన. అందుకని ముఖ్యంగా కనికరం ప్రేమించు. కనికరం గల వరవటి ఈ లోకంలో ఎవరైనా మనుషులు ఉన్నారా? రోడ్డు మీద వెళ్ళిపోతుంటే మనిషి యాక్సిడెంట్ అవుతే కొంతమంది చూస్తుంటే వెళ్ళిపోతారు, నీళ్ళు కూడా బ్యాగ్ లో బాగుపడ్డా అంటే వాళ్ళకి తీసుకుని లోపలికి వస్తారు సాక్షి కోర్టు చెప్పాలని. కనికరం గల ఎవరంటే ఒక దేవుడు తప్ప. ఆ వ్యక్తి ప్రమాదంలో పడిపోయాడంటే ఆ వ్యక్తిని బ్రతికించాలంటే దేవుడే బ్రతికించాలి. హల్లెలూయా. దేవుడు కనికరాన్ని ప్రేమించాడు. సంఘంలో ఒకరి పట్ల కనికరం ఉందా? ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారా? ఈ దినాన్ని దేవుడు మన హృదయాలు చూస్తున్నాడు.
ఎందుకని మనము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే చిన్న గడ్డి పువ్వులు లాంటి వాళ్ళం మన జీవితాలు. పరిశుద్ధాత్మ దేవుడు అదే ఎక్కువ ఈ రోజు మీ చర్చలో సత్య సువార్త సంఘంలో దేవుడు అదే చెప్తున్నాడు. దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించు. అందుకని యోహాను రాసిన మొదటి పత్రికలోని చక్కగా రాయబడి ఉంటుంది కదా, ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది ఆ గ్రంథము. అపోస్తలుడైన యోహాను రాసిన గ్రంథము 1వ అధ్యాయంలోని రాయబడి ఉంటుంది కదా, దయచేసి చదవండి వచనములు. అది 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఈ లోకమును లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించదు. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వారిని ఉండదండి. దట్స్ ఆల్. ఈ లోకములు అన్ని ఇచ్చాడు దేవుడు నీకు. ప్రేమించగలి ఎంతవరకు అంటే అంతవరకే. ఈ లోకంలో ఉన్నదంతా ఏముంది? నెక్స్ట్ ఏముందాం అక్కడ? లోకంలో ఉన్నదంతా శరీరస, నేత్రస, జీవడము, అవి తండ్రి వల్ల వచ్చినవి కాబట్టి అవన్నీ కూడా లోక సంబంధమైనవి. అవన్నీ కూడా తొందరలో కూడా లోకమున దాని ఆశయం గతించిపోతాయి. కానీ దేవుని చిత్తము జరిగించేవాడు, దేవుని చిత్తం జరిగించేవాడు అంటే దేవుని ప్రేమించాలి. హల్లెలూయా. అందుకని అందరికీ కంఠస్థ వాక్యం ఏంటది? యోహాను సువార్త 3వ అధ్యాయం. మన సుమతి మేడం గారు చెప్తున్నారు, దేవుడు ఎంతమ్మా అంటే నా 2 చేతులు సరిపోవు, మన అందరి చేతులు ఒకరు అలా ఊరంతా చుట్టేసినా సరిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఆ లోకంలో దేవుడు నిన్ను ప్రేమించాడు. కానీ దేవుడు నువ్వు అర్థం చేసుకుంటావా? మనిషిగా ఏమి ఉత్తమమో ఒకసారి చూడు, ఒకసారి చూసి నడుచుకో. నువ్వు నన్ను ప్రేమించు. ఎందుకు ఈ మాటలు యోహాను రాసిన మొదటి పత్రికలో రాయబడిందంటే ఆ దేవుడే ఈ లోకంలో మొట్టమొదటిగా నన్ను ప్రేమించాడు. హల్లెలూయా. మరి యోహాను రాసిన మొదటి పత్రికలో చూడండి దయచేసి, మరి వాక్య భాగంలోని అక్కడ 4వ అధ్యాయంలో 19వ వచనంలోని ఆయనే మొదట మనను ప్రేమించిన కనుక మనము ప్రేమించుచున్నాము. హల్లెలూయా. ఎవరైనా మొదట ప్రేమించారమ్మా? దేవుడే నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా. చాలా మంది ఎవరొస్తున్నారు అనుకుంటారు, వాళ్ళు తొందరగా ఎవరైనా ప్రేమించేస్తారు, తెలియక చెప్పకుండా పారిపోతారు ఇల్లు వదిలిపెట్టి. ప్రేమ 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 అని కదా. నాకు ఫోన్ అంతే, పాస్టర్ గారికి అమ్మ వెళ్ళిపోయింది, అబ్బాయి వెళ్ళిపోయారు. అమ్మ ప్రార్థన చేద్దామా, ఏం చేస్తాం? నేనేం చేస్తాను? కొద్ది రోజులకి అమ్మాయి అబ్బాయి చెప్పకుండా పరిగెత్తికి వెళ్ళిపోయింది. అబ్బాయి కూడా ఆ ఇంట్లో వాళ్ళు చెప్పుకుంటే అక్కడికి పారిపోయాడు. అలా ఫోన్ కోసం వచ్చాయి. అంటే వాళ్ళు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నట్టు? ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. ఈ లోకంలో ఏముంది? అంత శరీరాశ కదా. కంటితో చూస్తే ఏదైనా కావాలనుకుంటాం. శరీరాశ, నేత్రాశ, ఎన్ని లోక సంబంధం తండ్రి వాళ్ళ నుంచి వచ్చినవి కావు. తండ్రి వాళ్ళ నుంచి ఏం తెలుసావు మీకు? అది కరెక్ట్. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ఉంటుంది కదండి. ప్రేమ, సంతోషం, సమాధానం, స్వాతంత్రము, ఆస్వాదించడము, మంచితనము, ఎన్ని ఉన్న ఆత్మపదాలు. హల్లెలూయా. దయాళుత్వం, ఎన్ని బైహాట్ చేయండి. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారికి చాలా ఎన్నో ధన్యతలు ఇచ్చాడు ఈ లోకంలో. మనుషులు ప్రేమించేవారు మోసపోతారు. అందుకే ఈ లోకంలో అన్నిటికంటే నీటిలో దేవుడు తప్ప ఏ విగ్రహం కూడా అక్కడ ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు యేసయ్య తప్ప ఇంకో విగ్రహం అక్కడ కనబడకూడదు. నీకు దేవుడి వాక్యం నీకు కనబడాలి. నీ ఆఫీసులోకి వెళ్ళినప్పుడు ఏదైనా వృద్ధి పని చేసినప్పుడు సైతాను ఎదుట అన్నీ చూపిస్తాడు. నీకు వ్యతిరేకంగా నీ ఆత్మకి చెప్తాడు, దాన్ని పక్కన పెట్టు. హల్లెలూయా. అంతకాడు కొన్నిసార్లు సైతాను నాతో, ఎందుకు బాబు ఎంపీఏ చేస్తావు, నీకు మంచి ఆటలో చదువుకున్నావు కదా, ఈ మిషనరీ పని మానేసి ఎక్కడో చర్చి పెట్టుకో. దేవుడు ఆ పనికిరని పిల్లలు. హల్లెలూయా. దేవుడు ఆ పనికిరని పిల్లలు ఏ పనికి పిలిచాడు? మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి
అది దేవునికి ఇష్టమైన ప్రేమ. హల్లెలూయా. ఎవరు ఎక్కువ దేవుని ప్రేమిస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని పనిని చేస్తారు. ఉద్యోగస్తుడైనా, కోటేశ్వరుడైనా, పేదడమైనా, ధనికుడైనా కదా, చిన్న సామాన్య కుటుంబమైనా రోజులో కనీసం 1 గంట సేపైనా దేవుని పని చేస్తారు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఎవరిని ఎక్కువ ఇష్టపడతారంటే, ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడంటే దేవుని పని చేసినటువంటి వాడిని. ఈ సమయం కనీసం కదా, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 9 వరకు ఈ సమయ కాలంలో నీ సమయం దేవునికి ఎరవుతుంది. నువ్వు దేవునికి సమయం పెడితే, నువ్వు దేవునికి ఈ వాక్యం చదవడానికి కదా, ఈ వాక్యం చదవాలంటే మనం ఏముండాలి చెప్పండి అమ్మా? ప్రేమ ఉండాలి. హల్లెలూయా. హృదయం ఏముండాలి? లేకపోతే బైబిల్ కూడా తీసుకోవడానికి ఇష్టపడం మనం. దేవునికి ఇవ్వాలంటే ఏం చేయాలి? హృదయం ఏముండాలి? అందుకే దేవుడు చెప్తారు కదా, ఒక దగ్గర ఉత్సాహం ఇచ్చేవారిని చెప్పండి, మీరు చెప్పండి. కొరింథీ వచన మొదటి పత్రికలో ఉంటుంది, దేవుడు ఉత్సాహం ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ దైవజనులు మాట్లాడుతుంటే మీరు ఇక్కడ దేవుడు ఆశలు అక్కడ వస్తున్నారు. అంటే మనం ఏం చేయాలి? You have to read the word of God. You have to love to God. ఎలాగా? ప్రేమతో చదవాలి, హార్ట్ఫుల్గా చదవాలి. ఏదో మన తల్లిదండ్రులు చదవమన్నారనో, లేకపోతే భాషగా చదవని చదవడం కాదు. నిజంగా దేవుడు ప్రేమిస్తే నువ్వేం చేస్తామా? రీడ్ ద బైబిల్. నువ్వు దేవుడి మాటలు చెప్పకుండా ఉండలేవు. 1 నిమిషం ఇంట్లో కూర్చోలేవు. హల్లెలూయా. నేను అలాంటి అగ్ని నీలో రావాలని దేవుడు అడిగి ఈరోజు పిలుచుకు కదా. నీ భార్య రమ్మంటే చర్చికి రావడం, లేకపోతే నీ పిల్లలు రమ్మంటే చర్చికి రావడం, కాకపోతే నీ భర్త రమ్మని చర్చికి రావడం, అలాంటి పనులు చేయబడి దయచేసి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునికి ఇలాంటి ఇష్టం లేదండి. ఎవరి రక్షణ వాళ్ళది. నువ్వు దేవుడిని ప్రేమిస్తే నిన్ను కాపాడుతాడు. దేవుడిని ప్రేమించడం వల్ల చాలా కాపుదల పడుతున్నాయి. టైం అయిపోయింది. నాకు టైం అంటే చాలా ఇష్టం. ఐఎం ఇస్ వెరీ టైం. ఎవరు వచ్చినా రాపోయినా స్టార్ట్ చేస్తారు, ఆ టైం ముగిస్తారు. మన సారాలు వచ్చారు. టైం అంటే టైం. ఎవరి కోసం వెయిట్ చేయరు. మా పౌండ్ థియరీ వేల్స్ గారు మాకు నేర్పించిన మంచి డాక్టర్ అనేది మాకు. దేవుడిని ప్రేమించే వారికి చాలా ధన్యతలు ఉన్నాయండి. బైబిల్లో కొన్ని మత్తయి సువార్తలో కొన్ని ధన్యతలు ఉన్నాయి. మేము ఓన్లీ ఒక సెర్మన్ ప్రిపేర్ చేసుకున్నాం. దేవుడిని ప్రేమించడం వచ్చే ధన్యత చాలా ధన్యతలు. దేవుడిని ప్రేమించే వారికి ఏం చేస్తారు? 91 కీర్తనలు మనం బయట చేస్తాం కదా, తప్పిస్తాడట. హల్లెలూయా. కదా ఏం చేస్తాడు? ఏమంటారు? చదువుతారమ్మా 91 కీర్తనలోని అది కాదమ్మా, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక అతన్ని, అది ఇక్కడ దేవుడు కరెక్ట్ ఇచ్చారు. పాస్ చప్పట కొట్టండి. అసలు నాకు రావాలి. హల్లెలూయా. కొన్నిసార్లు చదువుకుంటున్నప్పుడు మా పాస్టర్ లెసన్ మా మాస్టర్ గారు ప్రొఫెసర్ లెసన్ చెప్తే నాకు కూర్చుంటే తక్కువ ఆలోచించి, ఎందుకంటే నైట్ చదివేసి బుక్ అంటారు. ఈ బుక్ని మన పుస్తకాన్ని మన ప్రజలు చదవాలి. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక అతన్ని, అది ఒక ధన్యత. అవునే కదా? దేవుడిని ప్రేమించడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి మనకి. మనం ఎందుకు నష్టపోతామంటే దేవుడిని ప్రేమించుకోవాలి. ఎందుకు వ్యాపారం ఫెయిల్ అవుతున్నావు? ఎందుకు నీకు ప్రమోషన్ రావట్లేదు? ఎందుకు నీ గర్భం రావట్లేదు? ఎందుకు నీ మ్యారేజ్ కావట్లేదు? ఎందుకు యు ఆర్ నాట్ స్కోరింగ్ గుడ్ మార్క్స్? చాలా సీక్రెట్స్ ఉన్నాయి. ఇది ఒక ఆత్మీయమైన యుద్ధం. ఇది ఈ ఆత్మీయమైన ఈ పరిస్థితిలో నువ్వు దేవుడిని ఎదురు పెట్టుకొని ముందుకు వెళ్ళు, నీకు ఎక్కడికి వెళ్ళిన బ్లెస్సింగ్స్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. ఎక్కడెక్కడ తీసుకెళ్ళేస్తారు. తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఆడు గుజరాత్ ఆర్మీలాగే. ఆర్మీలో ఎక్కడో పంపించేస్తారు కదా భారత సైన్యంలో. ఏ స్టేట్ అంటే అండమాన్. అండమాన్ అయినా ఒక పాస్టర్లో కాదు, బ్రదర్ నేను ఎక్కడికి వెళ్ళినా మట్టిని మారికి జీవిస్తాను. హల్లెలూయా. అది వల్ల ఏమీ లేదు. అది కేవలం పరిశుద్ధాత్మ వాక్యం. ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతంలో విశ్వాసం కూడా అందరూ కూడా వ్యతిరేకమైన మనుషులే, కానీ వెళ్ళి నిలబడాలంటే వారు నాలో దేవుని ప్రేమను చూశారు. హల్లెలూయా. తమిళనాడు వ్యక్తి ఆర్ఎస్ఎస్ ఓసూరు అంటే చాలా పెద్ద సిటీ, బెంగళూరు పక్కనే. ఆ బీజేపీ ప్రెసిడెంట్ గారు చంద్రశేఖర్ భగవాన్ గారు ఇప్పటికీ ఎందుకు కాల్ చేస్తారంటే, బ్రదరు మీరు యేసు ప్రేమను చూస్తున్నాం బ్రదరు, అలాంటి ఎక్కడో చూడదు బ్రదర్ అంట. మీరు 2 బ్రదర్ ఒకసారి మా ప్రాంతానికి కనపడండి. ఎందుకంటే
వారిలో దేవుని ప్రేమను చూపించారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించడం వచ్చి అనేకమైన నవధన్యతలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆయన తప్పించే దేవుడు, ఆయన మన కాపాడే దేవుడు. దేవుని ప్రేమించడం వల్ల వచ్చే చాలా ఆత్మీయమైన ఆస్వాదన దయచేసి రాసుకోండి కదా. మనం దేవుని ప్రేమించడం వల్ల మన పాపాలకు ప్రాయశ్చిత్తం. 1 John 1:7 కదా. దేవుని ప్రేమిస్తే మన చెడుతనాన్ని అసహించుకుంటామంట కదా. 97వ కీర్తన 10వ వచనం. దేవుని ప్రేమిస్తే అపాయాన్ని తప్పిస్తాడు. మనం 91వ కీర్తనలు 14వ వచనం. దేవుని ప్రేమిస్తే ఆయన విశ్వాసుల్ని కాపాడే దేవుడు అంట. కీర్తన 31:23లో దేవుడిని ప్రేమిస్తే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడండి? నా సమయం అయిపోయింది. అది గట్టిగా చెప్పడం కొట్టండి. సాముద్రిక గ్రంథంలో చక్కగా మన మేడం గారు, సముద్ర మేడం గారు చెప్పారు. ఆమె ప్రైజ్ ఇవ్వాలి ఇప్పుడు, ఎందుకంటే ఆన్సర్లన్నీ చెప్తున్నారు ముందు కూర్చొని. దేవుడిని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారండి? సాముద్రిక గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. ఈరోజు ఆస్తికర్తగా ఏమైనా బాధపడుతున్నా చర్చలో కూర్చొని, ఇల్లు ఏదైనా బాధపడుతున్నావా కదా? ఏంటమ్మా? ఆరోగ్యం లేదని బాధపడుతున్నావా? ఒంటరిగా ఉండమని బాధపడుతున్నావా? దిగులు పడకు. హల్లెలూయా. నువ్వు చింతించుకో. నువ్వు చింతించడం వల్ల మూడు భార్యను ఎక్కువ చేసుకోలేవు. బాధపడకు, దిగులు పడకు. ఆ స్థలంలో ఉండే బదులు నువ్వు దేవుని ప్రేమించడం ప్రారంభించు. నువ్వు దేవుని ప్రేమిస్తే నేను ఏం చేస్తారు? ఒక ఆస్తికర్తగా చేస్తాడు. అనేక విధాలుగా నేను దేవుడు వడ్డులు చేస్తాడు. అది నేను చూస్తున్నాం మా పరిచయం. దేవుడు తప్పక విడిచిపెట్టాడు. కాబట్టి న్యూ ఇయర్లో నేను చెప్పిన థీమ్ మీరు ఏమంటారు? దేవుడికి ఇచ్చిన మన ప్రధానమైన ఆజ్ఞ కూడా చివరిగా చదివి మనం ముగించుకున్నాం. నా టైం అయిపోయింది కాబట్టి మరి మార్కు సువార్త 12వ అధ్యాయం 30 వచనం ఎవరైనా సరే చదవండి ఒక్కసారి. అది పూర్తిగా వచ్చిన చదవండి. కరెక్ట్ మేడం, అది మీరు చెప్పింది కరెక్ట్. కంప్లీట్ గా ఆ వచ్చిన చదవండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 30 వచనం. నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవలనిదే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది ఏంటి? రెండవది నిన్ను వలె నీ పొరుగు వలె ప్రేమించవలెను. రెండవ ఆజ్ఞ. ఎప్పుడైతే రెండు చేస్తావో దేవుడు నిన్ను చాలా ఉన్నతంగా దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. ఎక్కడ తీసుకెళ్ళబోతున్నాడంటే ఆస్తికర్తలుగా. హల్లెలూయా. అప్పు లేనివాడిగా, ఈఎంఐ లేనివాడిగా. హల్లెలూయా. నువ్వు అనేక మంది అప్పించేవాడు ఉంటావు. ఒకవేళ మిషనరీ ఖర్చుకి 100-200 అవ్వచ్చు. పాస్గా రిసిప్ట్ ఇస్తుంటారు మాకు ప్రతి నెల అమౌంట్తో పాటు అన్నీ కూడా. ఇంకా ఎక్కువ కలుగుతావు. హల్లెలూయా. ఎందుకు ఎక్కువ కలుగుతుంటే దేవుడు ఉత్సాహించేవాడు ఏం చేస్తావు? ఇందాక చెప్పాను, ప్రేమిస్తాడు. హల్లెలూయా. జాయ్ఫుల్, చీర్ఫుల్ గివర్. God's loves, whose loves God's love first, cheerful giver. అంటే ఉత్సాహంగా ఇవ్వాలంట. దేవుడు తప్పగా మళ్ళీ ఈరోజు చెప్పిన మాటలు మీ హృదయంలో భద్రపరచుకోండి. ఈ లోకంలోని ఎవరిని నమ్మదు, దయచేసి స్నేహితులు నమ్మదు. ఎవరు నమ్మలు ఎక్కువగా? దేవుడిని నమ్మితే, దేవుడిని నమ్మడం వల్ల దేవుడిని ప్రేమించడం వచ్చే ఆస్వాదన ఈ రోజు మీకు నేను చెప్పాను. చాలా విషయాలు ఇందులో ఉన్నాయి, కానీ నేను తొందరగా ముగిస్తున్నాను. దేవుడు తప్పగా మిమ్మల్ని ఆయుష్, ఆరోగ్యం ఇచ్చి నూతన సంవత్సరంలో కదా మరి ఫిబ్రవరి 2వ నెల 2వ రోజు మొదటి పునరుద్ధానం. అది ఎప్పుడో ఒకసారి వస్తుంది. 2/2/2025 ఎప్పుడో వస్తుంది. అన్నిసార్లు రాదు దేవుడు. కానీ మీరందరూ ధన్యులు. ఎందుకంటే మీరందరూ కూడా ఎవరు ప్రేమిస్తున్నారండి? దేవుడు ప్రేమిస్తున్నారు. కాబట్టి దేవుడు ఇంకా మిమ్మల్ని బొక్కుగా మిమ్మల్ని ఆస్వాదించి వచ్చే ప్రతి అపాయాన్ని తప్పించి అన్ని విధాల దేవుడు మిమ్మల్ని ఆస్వాదించి నడిపించి మిమ్మల్ని కాపాడని కాక. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మరి మా ప్రియులు, మా తోడు చెప్పుకున్న మా శ్రీలయ్య గారికి, అలాగే సంఘ పెద్దలు మైకి ప్రభాకర్ గారికి, దూరంగా ఉంటున్న మరి సేవని ఎంతో ప్రోత్సహిస్తున్నారు మరి సునీల్ సుజాత మేడం గారికి, ఇక్కడ కూర్చున్న అందరికి కూడా మరి పెద్దలందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు చెబుతూ నా వాక్యం ముగిస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా మీరు నన్ను ఆహ్వానిస్తే ఇంకా మీకు చక్కని వాక్యం మీకు బోధించగలుగుతాను. మరి మా గురించి ప్రార్థన చేయండి. మా విషయం ఏంటి? ప్రతి వ్యక్తికి సువార్త అందించాలి. ప్రతి ప్రజా గుంపులో ఒక సంఘాన్ని స్థాపించాలి. ప్రతి సంఘం నుంచి ఒక యవనస్తుని మిషనరీగా పంపించాలి. హల్లెలూయా. ప్రార్థిద్దామా? ఈ నెలలోని మరి దయచేసి 2025లో అక్టోబర్ విజయవాడలోని యవనస్తుల క్యాంప్ ఉంది.
తప్పక ఎవరిస్తుందండి. అలాగే జనవరి 2026లో మళ్ళా ఆంధ్ర రాష్ట్ర మిషనరీ క్యాంపు కాకినాడ పట్టణంలో జరుగుతుంది. అలాగే జాతీయ మహాసభలు కూడా తొందరలో జరిగితే డేట్స్ వస్తాయి. వాటి కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థనలో మరి గుర్తు చేసుకుంటారని నాపై మాటలు చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడికి అందరినీ కూడా దీవించి ఆస్వాదించి అందరూ వదిలి చేయగా. హల్లెలూయా. చక్కని వర్తమానాన్ని ప్రకటించిన రెవరెండ్ కిషోర్ పాల్ గారికి సంఘపక్షం గారికి వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని మాటలు మనకు వివరించారు. ఏది ఉత్తమమో మేకా గ్రంథం నుంచి మనకు తెలియజేస్తారు. ఉత్తమమైనది ఏదో మనం తెలుసుకుని దాన్ని మనం అనుసరించాలని, మరి దేవుని కంటే ఎక్కువగా ఎవరిని మనం ప్రేమించకూడదండి. మన స్నేహితులను కూడా మనం ప్రేమించకూడదనేసి విషయాలు మనకి తేటతెల్లంగా అర్థమయ్యే రీతిలో మనకి మరి వివరించి ఉన్నారు. దేవుని నమ్మాలి, దేవుణ్ణి ప్రేమించాలనేసి, మరి దేవుణ్ణే కాకుండా నిన్ను వల్ల నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలనే మాటలు, అద్భుతమైన మాటలు మనకి తెలియజేశారు. ప్రభు నామంలో మరి తెలియజేసిన మాటలు మన హృదయంలో మనం భద్రపరచుకుందాం. ఆ రీతిగా మనం నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి ఒకసారి రెవరెండ్ కిషోర్ గారిని వారి యొక్క పరిచర్య సేవని దేవుడు బాగా ఆశీర్వదించిన గాక. మరి అలాగే వారి యొక్క కుటుంబాన్ని, వారి అవసరతలన్నిటి కూడా ప్రభు తన మహిమైశ్వర్యంలో తీర్చేలాగా మనము ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మన మధ్యన పడిన ఎలీషా గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఫలభరితమైనట్లుగా మరి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుచున్నాను. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన అనంతరము పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థించుకుందాం. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గత పునరుత్థాన దినం నుండి ఈ పునరుత్థాన దినం వరకు నన్ను, నా కుటుంబాన్ని, ఈ సత్య సువార్త సహవాసాన్ని కూడా కాచి కాపాడి నీ రెక్కల క్రింద ఉంచి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను గణపరచడానికి నాకు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఈ నూతన సంవత్సరంలో మరి 2వ నెల 2వ తారీఖు మొదటి పునరుత్థాన దినములో మమ్మల్ని అందరినీ ఈ విధంగా ఏడ్చి కూర్చి నీ యొక్క బలలోను, నీ యొక్క సహవాసంలోను పాలు పంపులు పొందేవారుగా మమ్మల్ని అందరినీ ప్రభా తోడుకొని వచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రత్యేకంగా నీ ప్రియ దాసుడు మరి రెవరెండ్ కె కిషోర్ గారిని బట్టి మీ చేతిలో పెడుతున్నాను ప్రభా. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మరి వారి యొక్క భార్యను కూడా దీవించండి. వారు చేస్తున్న ఈ యొక్క మంచి సహవాసము సువార్తను బట్టి ప్రభా, మరి రాబోయే రోజుల్లో నీ యొక్క రాకడ కొరకై ప్రభా ఎన్నో ఆత్మల రక్షణార్థమై నీ యొక్క సేవకుడిని మా మధ్యలోకి తీసుకొచ్చి ఈ సత్య సువార్త సహవాసంలో పాలు పంపులు పొంది మరి ఆ యొక్క సేవకుడు మాకు అందించిన ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని ఈ చెవిని ఆలకించి ఆ చెవిని విడిచిపెట్టే వారుగా కాకుండా ప్రభా అది మా హృదయంలో భద్రపరుచుకొని మాకు 30 దంతలుగాను 60 దంతలుగాను 100 అంతలుగాను మేము, మా కుటుంబము, మా ఈ యొక్క సత్య సువార్త సహవాసం ప్రభా దినదినాభివృద్ధి చెంది నీ రాకడలో ప్రభా ఎత్తపడే సంఘంగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదిస్తారని అంటున్నా ప్రభా. ఈ సంఘానికి ప్రభా వెన్నుముఖంగా ఉండి నడిపిస్తున్న మరి అన్నయ్య ఏరియా గారిని, అదేవిధంగా మైకిల్ ప్రభాకర్ గారు వారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మరి సుజీని బట్టి, సునీల్ని బట్టి కూడా ఈ యొక్క పునరుత్థాన దినంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. వారు ప్రభా మరి వారు అందిస్తున్న సహకారాన్ని బట్టి, అదేవిధంగా ప్రభా ఈ సంఘానికి ప్రభు వారు ఉండి ముందుండి నడిపిస్తున్నందుకు, వెనుక ఉండి ప్రభా తట్టుతున్నందుకు ప్రభా ఆ యవన కుటుంబాన్ని వారిరువురికి అనుగ్రహించిన 2 బిడ్డల్ని కూడా దీవించండి. మరి యొక్క శరీరానుసారంగా ప్రభ బలపడడానికి మరి ఎంతో దూరదేశంలో ఉన్నప్పటికీ ప్రభ మరి ఆత్మీయంగా మేమందరము ప్రభ ఈ సంఘము బలపడడానికి వారు అందిస్తున్న సహకారాన్ని బట్టి కూడా ఆ యొక్క యవన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి.
ఈ యొక్క సంఘ ఆవరణాన్ని కూడా దీవించండి. ఈ ఆవరణం చుట్టూ ప్రభా ఎల్లప్పుడూ నీ యొక్క పరిశుద్ధ దూతల కంచి కావలి ఉంచండి. ఏ మనుషుని యొక్క ఏ నరుని యొక్క దృష్టి ఈ ఆవరణం మీద లేకుండా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రోక్షణ ఈ యొక్క ఆవరణం చుట్టూ ఉంచి మరి రాబోయే రోజుల్లో సాక్షిగాను రాబోయే రోజుల్లో నీ యొక్క రాకడలో ఎత్తబడే సంఘంగా ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదిస్తారని మరొకసారి సంఘ కాపరిని సంఘం ఉన్న ప్రతి యవన బిడ్డల్ని స్నేహితుల్ని బంధువుల్ని ప్రభు ముసలివారిని పెద్దవారిని చిన్నవారిని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని నీ చిత్తం అయితే మరొకసారి ఈ విధంగా కూడుకునే పర్యంతం నీ యొక్క కృప కాపుదల మా అందరి మధ్యలో ఉంచి దీవించి ఆశీర్వదిస్తారని త్వరలో రానైన నజరేయుడని యేసుక్రీస్తు నామంలో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. అందరూ చేసి నిలబడదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినాక, నీ రాజ్యం వచ్చిందాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరుగాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మా తెలిసి మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించండి. మమ్మల్ని సోదరులకు దేకానికి రాజ్యము బలము మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుని యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మన్యుని సహవాసము ఈ ఉదయకాల పునరుద్ధరణ మందు ఆయన ఆరాధించిన ప్రియుల విశ్వాసులకు ప్రత్యేకంగా ఇద్దరు నడిపించి పోకను నడిపించిన కాపరి గారి కుటుంబానికి ఇక్కడ చేరిన ప్రతి విశ్వాసకి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు సదాకాలము మీ అందరికీ తోడైంది కావలి కాయనుగాక. ఆమేన్. వేడుకొని పాగుగాస్తుతింతుము పారమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. ఆమేన్. అందరికీ వందనాలండి. స్వస్థత